ముందుగా బ్రహ్మకృష్ణ మహాపత్రి గారి పాదపద్మాలకు నమస్కరిస్తూ నేను చిన్నప్పటి నుంచి కూడా మీ పేరు నా పేరు సత్యదుర్గ వేమగిరి మా ఊరు. నాకు 2 అబ్బాయిలు 1 అమ్మాయి. మా అమ్మాయి ద్వారాగా నేను జన్మకు వచ్చాను. అయితే మాకు చిన్నప్పటి నుంచి మా సహారులే అయినా మాకు చిన్నప్పటి నుంచి నాకు గురుదేవులు అంటే చాలా ఇష్టం. 5 సంవత్సరాల వయసు నుండి 12 సంవత్సరాల వయసు వరకు సలారి విశ్వేశ్వర స్వామి అని ఆయన మా గురువు ఉండేవారు. మా పెద్దలు పూజించేవారు, నేను వెళ్ళేదాన్ని. అటువంటిది ఆయన సమాధి అయిపోయారు. తర్వాత మళ్ళీ కాళీకృష్ణ భగవాన్ అన్ని వ్యక్తిని కొంతకాలం బద్దరికి వెళ్ళేవాడిని వచ్చేవాళ్ళం. ఆయన సమాధి అయిపోయినా ఇంక నేను మామూలుగా సలారి విశ్వేశ్వర స్వామినే పూజిస్తూ ఉండేదాన్ని. ఆయనే పూజిస్తూ ఇంక ప్రతి యాత్రకి వెళ్ళడం రావడం అన్నీ జరుగుతుంది. అదే మా వారు 2011లో కాలం చేశారు. చేసిన తర్వాత మా అమ్మాయి ధ్యానం అంటే చెయ్యమ్మా, నీకు ఆరోగ్యం బాగుంటుంది. నాకు ఎప్పుడు కూడా మెల్లబాధలు చాలా ఎక్కువగా ఉండేయండి. మెల్లబాధలు చాలా ఎక్కువగా ఉండేవి. అయితే మా అమ్మాయి ఏం చేస్తుందంటే, నీకు ఆరోగ్యం బాగుంటుందమ్మా, మాకు పిరమిడ్ కట్టారు, వడ్లమూరు అండి మా అమ్మాయిది, వెంటపేట దగ్గర వడ్లమూరు. ఆ పిరమిడ్లో ధ్యానం చెయ్యమ్మా బాగుంటుందని తీసుకెళ్తుందండి 2018లో. తీసుకెళ్తే ఒక 1 నెల రోజులు మా అమ్మాయి గారి ఇంట్లో ఉంది. అక్కడ 1 నెల రోజులు కూడా ధ్యానం చేశాను పిరమిడ్. అప్పటికి 2018 అంటే డిసెంబరు 20 తారీఖు నుండి 30 తారీఖు వరకు కట్టాలు రమ్మని తీసుకెళ్ళాను వాడు. అక్కడ నేను ధ్యానం చేస్తూ ఉండగా 40వ రోజు అయిందండి ధ్యానం మొదలెట్టి. ఆ రోజు నాకు పత్రి గారు ఒక పుష్పం అది తులసి దళము తేదీ మంచి తీసి నా ఒళ్ళో వేసాను. ఆ పైకి వచ్చి నా పక్కన కూర్చోండి అమ్మా, సేమ్ వెళ్ళి ఆయన పక్కన కూర్చున్నాను. పక్కన కూర్చుంటే 3 గంటల ధ్యానం చేయించారండి, అందరినీ చేయించారు. ఆ 3 గంటల ధ్యానంలో నాకు ఒక బాల్ కింద అలా చైర్లో కూర్చున్నట్టుగా బాల్లోంచి ఏదో హీలింగ్ చేయించారు. ఆ హీలింగ్లోనూ రైమంటూ ఎక్కడికో వెళ్ళిపోతున్నాను. ఆయనే చెప్తూ ఉన్నారు, మాటలు వినిపిస్తూనే నేను ఎక్కడికి వెళ్ళిపోతున్నాను. ఇంక కొండలు, ఏ చెట్లు, అడవులు దాటుకుంటా, ఏ సముద్రం కూడా దాటుకుంటూ వెళ్ళిపోతాను. అక్కడ నాకు అనుమానం వచ్చింది, ఏంటి ఎక్కడికి వెళ్ళిపోతున్నాను, నాకు అక్కడికి వెళ్ళాక ఎవరు ఉంటారు, ఎవరు కనిపిస్తారు, అసలు నేను ఏం మాట్లాడాలి, ఏం చేయాలని అయోమయంగా అనిపిస్తే అప్పుడు పత్రి గారు మాటలు నా చెవులోకి వినిపించాయి. ఎక్కడ ఏ రోజు నేను చేసామో గుర్తు లేదా, ఏ జన్మలో ఏం చేసామో నీకు జ్ఞాపకం లేదా, గుర్తు తెచ్చుకో, నీకు అన్నీ అర్థమైపోతాయట. నాకేం తెలుస్తుందని, నాకేం తెలియదని అంటే, గుర్తు తెచ్చుకుంటే తెలిసిపోతుంది అన్నారు. సరే అని చెప్పేసి నా ఎంతటి నేను వెనక అప్పుడే ఆలోచించుకుంటూ ఉంటే ఏమైందంటే, ఎన్నో జన్మల క్రితం 10 సంవత్సరాల వయసులో 11 సంవత్సరాల వయసులో ఉన్నాను. అప్పుడు ఒక సినిమా కింద కనిపించింది అన్నమాట. నాకు ఒక పాత సినిమా చూస్తాను కదా, అలా కనిపించింది. ఆ దృష్టిలో అలా కనిపించి వాళ్ళు మహాముని అతన్ని మేము ఆట కట్టించినట్టు, ఆయన ఏదో కమండలం లాగి ఆయన ఎగతాడు తీసి కితాలు పెడుతున్నట్టు అనిపించింది అన్నట్టు. అతనేమో నన్ను మీద పాపడి 3 ఒకే జన్మలో 3 గురువుల్ని సేవించున్నాడే ఈ పాపం పోతుంది నీకు, నన్ను హేళన చేసావు అని చెప్పేసి ఆయన పాపడ్డాడు. అది ఏమో ఏంటో అనుకున్నా, అంతట్లోకి ఒకే చెప్పారండి హాస్టల్లో లేచిపోయారు. పక్కన ఉన్న అడిగి ఏంటంటే ఇలా వచ్చిందంటే, అది ఉట్టి మాట కదమ్మా, గురువుగారు చెప్పారంటే నీ ఆత్మ నీకు తెలుసుకుంటుంది, నీకు నువ్వు గుర్తు తెచ్చుకో అన్నారు. నీకు నువ్వు గుర్తు తెచ్చుకోమా అంటే కరెక్ట్గా నేను గుర్తు తెచ్చుకుంటే, చిన్నప్పుడు సలారి విశ్వేశ్వర స్వామి గురువు అయ్యేవారు కదా, మొదలెట్టండి, అది కంటిన్యూ చేసండి. అయ్యేటప్పటికి నాకు అలాగా కనిపించింది, ఒక సినిమా వార్త కనిపించింది. అప్పుడు గుర్తు తెచ్చుకుంటే అన్నీ నాకు చిన్నప్పుడు సలారి విశ్వేశ్వర స్వామి గురువు ఉన్నారు, తర్వాత కాళీకృష్ణ గురువు ఉన్నారు, 3వ అధ్యాయం పత్రి గారు కదా అనేసి అప్పుడు నాకు చాలా నమ్మకం కలిగింది. ఇంకా అప్పటి నుంచి ఇంక మొత్తం మానేశాను, నా నీతి మాత్రం మానేసేసి ఆ రోజు ఈ రోజు కూడా నేను ధ్యానం మానలేదండి. ఉదయం లేచే ముందు 1 గంటన్నర ధ్యానం చేస్తాను, 1.5 గంటలు. నిద్రపోయే ముందు 1 గంట సుమారు ధ్యానం చేసి పడుతుంటాను. నాకు ఇలాగ వచ్చిన అనుభవాలు అయితే నాకు ఏ సమస్య వచ్చినా కానీ ముందుగా తెలుస్తుంటుంది. ముందుగా ఏదో ఎదురు ప్రళయం ఉంటుంది, ఏదో తెలియని ఇది ఉంటుందన్నమాట. అది ఏంటంటే నేను ప్రత్యేకంగా ధ్యానం చేసుకుంటూ ఉంటే నా కళ్ళ కనిపిస్తూ ఉంటుంది, అలా జరుగుతూ ఉంటుంది. అయ్యేసరికి నాకు మెల్లబాధ ఉండేయండి. ఆ బాధలు ఎప్పుడు పోయా కూడా నాకు గుర్తులేదు. ఆ ధ్యానంలో సంవత్సరం లోపలే మెల్లబాధ పోయినాను. వాటి కోసం తెచ్చిన మందులు కూడా అలాగంటే బయట బాగా వచ్చాను. అయ్యేటప్పటికి నాకు గొంతుకు ఛాన్సులు ఆపరేషన్ కూడా చేశారండి. మా ఊరు వచ్చారు పత్రి గారు. అప్పుడు తలవాతల పక్క వీధిలో
చిన్న పెరిమిడి కట్టుకున్నారు, వాళ్ళ పెరిమిడి ఓపెన్ చేయడానికి వచ్చారండి. వస్తే అప్పుడు నేను ఎప్పుడు కూడా శీతాకాలం సన్నీళ్ళు తాగితే గొంతుకంతా నొప్పి వచ్చేసింది. ఈసారి కట్టాలు వెళ్ళినప్పుడు పెద్ద బాటిల్ కొనుక్కోవాలి, బాటిల్ సరిపోవట్లేదు అనుకున్నాను. ఆ రోజు సాయంత్రం రాత్రి 3 గంటల 3:15 టైంలో కత్రి గారు స్వయంగా డాక్టర్ రూపంలో వచ్చారు మా దగ్గరికి. డాక్టర్ రూపంలో వచ్చి ఎన్నాళ్ళు బాధపడతామా, నీకు నేను ఆపరేషన్ చేస్తాను రమ్మన్నారు. ఆపరేషన్ అంటే చిన్నప్పుడు చేయించుస్తున్నానండి, ఎప్పుడు 20 ఏళ్ళు 25 ఏళ్ళు అవుతుంది, అయినా అప్పటి నుంచి నాకు గొంతు నొప్పి తగ్గలేదు. అంటే నాకు ఎదురు చెప్పొద్దు, నేను ఆపరేషన్ చేస్తాను, నువ్వు బాధపడుతున్నావు కదా, ఇంకెక్కువ మాట్లాడొద్దు, రమ్మని చేయబట్టి తీసుకెళ్తారు. తీసుకెళ్తే కొంచెం ఎక్కడికి వెళ్ళినప్పటికల్లా ఏదో చిన్న పెరిమెట్లాగా ఉందన్నమాట. అందులో తీసుకెళ్ళి అక్కడ పడుకోమంటే పడుకున్నా. ఇంకా నాకేం తెలియలేదు. మళ్ళీ బయటకు వచ్చేటప్పటికి నాకు బాగా తెలిసిన మేడం ఒక ఆవిడ పక్కన కూర్చుంది. ఆవిడ అందమ్మా లెగొద్దు, నువ్వు కదలకూడదు, కొంచెంసేపు వరకు ఆపరేషన్ చేసేది కత్రి గారు అంటున్నారు. ఆయన ఆపరేషన్ చేయటువంటి లోపలికి తీసుకెళ్లారంటే నాకు ఇంకేం తెలియలేదంటే, ఆయన చేస్తే అలాగే ఉంటుందమ్మా, పర్వాలేదండి. అనేటప్పటికి నేను అటు ఇటు తిరిగి కిటికీలోంచి బయట చూస్తే పెద్ద పెద్ద పుష్పాలు కనిపిస్తున్నాయి, కళా పువ్వుల పెద్ద పుష్పాలు. అవి చూడటానికి బయటకు వెళ్ళి వచ్చానండి. వస్తే ఇలాగా నా చిన్న సైకిల్ వేసుకుని వచ్చారు కత్రి గారు. నేను పడుకోమని మేడం చెప్పింది కదా, ఎందుకు వచ్చావు అలాగని అంటే సరే అని వెళ్ళిపోయి పడుకుంటాను అంటున్నాను. ఇలాగ మెలకు వచ్చి చూస్తే నేను మామూలుగా మా ఇంట్లో ఉన్న మంచం మీద ఇలా వచ్చింది. దానికి మర్నాడు పొద్దుటేమో పత్రి గారు కర్తలు పేరవారాన్ని క్లాస్ అండి మర్నాడు. ఆ క్లాస్కి వెళ్ళాలి, కానీ నాకు చాలా నీరసం వచ్చేసింది. మా ఊర్లో జనం అందరూ కూడా ఆటోలు కట్టించి వెళ్తున్నారు. వాళ్ళు ఫోన్ చేశారు, మేడం ఇలా వెళ్దాం రండి, ఎప్పుడైతే 9 అయిపోతుందో బయలుదేరారు. నాకు ఏంటందమ్మా రాత్రి ఈ రకంగా జరిగింది, నాకు చాలా వీక్ అయిపోయింది, చాలా నీరసం వచ్చింది. వాళ్ళు అన్నారు క్లాస్ పెట్టేసారు వెంటనే, లేదు పత్రి గారు ఈ మధ్యలో జనంలోకి వచ్చిన ఆయన నీకు కూడా ఉన్నా, నీకు ఎనర్జీ చాలా బాగుంది అని చాలా సంతోషపడ్డారు. సరే అని చెప్పి మళ్ళీ పెరిమిట్లో ఉన్నాను ఆ పూటంతా. మళ్ళీ వట్లమూరు నుంచి మా మేడం ఫోన్ చేస్తున్నాను, వచ్చారా లేదమ్మా, నేను ఎక్కడో ఉన్నాను, మీరు ఎక్కడ ఉన్నారు అడిగితే వచ్చాను మేడం అంటే వాళ్ళకి నాకు నేర్పారు ధ్యానం. వచ్చాను మేడం, ఇలాగ రాత్రి ఈ రకంగా జరిగింది, అప్పటి నుంచి ఏంటో నీరసం అయిపోయిందని తెలియని బాధగా ఉందంటే అప్పుడు ఆవిడ చాలా అదృష్టవంతురాలమ్మ, నువ్వు నీకు ఈ మీదట సన్నీళ్ళు తాగిన శీతాకాలం ఐస్ క్రీమ్ తిన్నా నీకు ఏ ఇబ్బంది కలదు, కత్రి గారు నీకు స్వయంగా వచ్చి ఆపరేషన్ చేశారంటే ఎంతకంటే కావాల్సిందే ఉంది, ఇక మీద నీకు ఆ బాధని నేను రాదు చూడు అన్నారు. 3 రోజులు ఉంటుంది నీరసం చెప్పాను ఆవిడ, 3 రోజులు ఉంటుంది అన్నారు నీరసం. సరే అనుకున్నా. ఇప్పుడు ఆ రోజు ఈ రోజు నాకు గొంతు నీకు లేదండి, ఆ రోజు ఈ రోజు దిగిపోయింది. ఇలాంటి అనుభవాలు ఇంకా చాలా ఉన్నాయనుకోండి. కరోనా ముందు అయితే మా కింద తమ్ముళ్ళు నాకు టైం లేదమ్మా, ఓకే అండి, అంత టైం లేదు, మళ్ళీ వెనకాల ఉన్నారు కదా, అదండి చిన్న మాట ఇంకా 2 ముక్కల్లో తెలిసి. అదండి కరోనా టైంలో మా చిన్న తమ్ముడు కరోనాలో పడ్డారండి, చాలా మంచి ఆరోగ్యం పాడైపోయింది. ఆ రోజు ఇంకా రాత్రి అటో ఇటో అందుకని చెప్తున్నారు డాక్టర్లు, కాకినాడ అపోలో హాస్పిటల్ ఉన్నారు. అటో ఇటో అంటే ఇంకా నాకు బాధ కలిగి ఆ రాత్రి అంతా తండ్రి నువ్వే చూసుకోవాలి, ఏం చెప్తావో, నా తమ్ముడిని తల్లి లేదు తండ్రి లేరు, నా భర్త కూడా లేరు, నాకు తమ్ముడు ఉన్నాడు కానీ వాడిని ఈ రోజున ఏం చేస్తావో నీకే తెలియదు, నాకు తెలియదు అని చెప్పేసి నేను ఇద్దరికి ఒక తెల్లారుజాములో కూర్చున్నాను. తెల్లారుజాము అందులో మర్నాడు పొద్దుట మళ్ళీ ఫోన్ వచ్చిందండి. ఫోన్ వస్తే ఫోన్ తీనే భయపెడుతున్నాడు, ఏమో అంత వస్తుందని. అప్పుడు మా చిన్న పెద్దమ్మ అన్నాడు, ఈ రోజు ఏదో వెళ్ళిపోతాంటమ్మా, రేపు కల్లా తమ్ముడు ఉంటాడు ఉండడం అన్నాడు. అంటే నాకు అలాగే అనుకో, తమ్ముడు ఖచ్చితంగా ఇంటికి వచ్చేస్తాడు, అందరిలాగా మనలో కలిసి ఉంటాడు, ఎప్పటిలాగా ఉంటాడు వాడు అంతేగాని అటువంటి మాట ఏమో ఎత్తొద్దు నాకు చూసి ధైర్యం అని చెప్పారు. చెప్తే సరే అని అన్నారు. ఆ రోజు రాత్రే ఆయనకి నాకు ఏ టైంలో అయితే కత్రి గారు ఈ రకంగా చూపించారో ఆ రాత్రి ఏం చేస్తారంటే ఏడుస్తూ పడుతుంటే చేయి పట్టు తీసుకొచ్చాడు. తీసుకొచ్చి ఇలా నా పక్కన కూర్చోబెట్టారు. వీడైనా వీడి కోసం ఏడుస్తున్నాం, ఇదిగో నీ దగ్గరే ఉన్నాడు, ఎక్కడికి వెళ్ళిపోవడం, ఆడికి వెళ్ళడానికి చాలా టైం ఉంది, ఇంక ఏడొద్దు నేను ఏడుమా పెట్టుంటున్నాను అంటే సరే అని చెప్పేసి తెల్లారికి వచ్చి తమ్ముడు ఫోన్ చేసి నాకు చెప్పాను, తమ్ముడికి వచ్చేస్తాడు, నాకు వచ్చిందని చెప్పాను. టైం సరిపోయిందండి, అయిపోయింది టైం. పత్రి గారికి అలాగే ఎంసీ ఛానల్ వరకు థ్యాంక్స్ చెప్పండి. థ్యాంక్స్ అండి. అదే చెప్పండి, మీ నోట్లో చెప్పాలి. పత్రిజీ గారికి అలాగే ఏఎంసీ వారికి థ్యాంక్స్ అని చెప్పండి. పత్రిజీ గారికి ఏఎంసీ వారికి థ్యాంక్స్ అండి. చాలా బాగున్నాయి అమ్మ ఎక్స్పీరియన్స్. కాకపోతే మాకు టైం సరిపోలేదు, వెనకాల వెయిట్ చేస్తున్నారు. మళ్ళీ ఎప్పుడైనా కలుద్దాం తప్పకుండా. ఏఎంసీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఏఎంసీ ఛానల్ ఓకే.
పర్లేదు ఏఎంసీ ఛానల్ అని కొట్టండి, సెల్లో వస్తుంది, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్.